జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో తిథి భోజనం ఏర్పాటు చేశారు. దాతలు తల్లిదండ్రులు కలిసి విద్యార్థులతో కలిసి స్కూల్లోనే భోజనం చేశారు. స్థానిక కొత్తపేటలోని రామసాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ 2 వి జయంతిబాబు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ చివరి రోజు పురస్కరించుకుని 7వ రోజు కమ్యూనిటీని పాఠశాల కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా ప్రోత్సహించారు. అదేవిధంగా జాతీయ విజ్ఞానం ప్రవేశపెట్టి నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిథి భోజనం ఏర్పాటు చేయగా విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు దాతలు స్కూల్లోనే భోజనం చేశారు. విద్యా ప్రమాణాలు విద్యార్థుల సామర్థ్యాలను తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వి జయంతిబాబు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుందర్రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ ఈరోజు 7వ రోజు కార్యక్రమం. నేటికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని లాంచ్ చేసి అమలు చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రి గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ వాళ్ళు ఆదేశించిన ప్రకారం ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా దాని సెలబ్రేషన్స్ కోసం డోనర్స్ని అలానే కమ్యూనిటీని పాఠశాల నిర్వహణలో భాగస్వాములుగా చేయడం కోసం తిథి భోజనం అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనం పూర్తిగా డొనేట్ చేయడం కానీ, దానిలో ఒక అంశం అంటే జంక్ ఫుడ్స్ కాకుండా మామూలుగా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ దాతల ద్వారా సేకరించి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది కమ్యూనిటీకి తెలియజేయడం, అదేవిధంగా విద్యార్థులు విద్యలో వారు నేర్చుకున్నటువంటి అంశాలు ప్రతిభా పాఠవాలని తల్లిదండ్రులకి ఈరోజు ఇక్కడ ప్రదర్శించి చూపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ బాలురావు ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఈ శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిథి భోజనంలో భాగంగా అరటి పండ్లని ఈరోజు అదనంగా. నా పేరు సిహెచ్ సుందర్రావు అండి. ఇక్కడ స్కూల్లో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా. ఈరోజు చివరి రోజు సప్తాహ్ శక్తి ప్రోగ్రాంలో భాగంగా మా స్కూల్లో ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ స్టాఫ్ అందరం కలిసి మరి అరటికాయలు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఫ్రూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం ఆ ఫ్రూట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చేసి పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పాము. మరి మధ్యాహ్నం పూట పేరెంట్సు, టీచర్సు అట్లానే విద్యార్థులు అందరూ కలిసి మరి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన స్కూల్లో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ తెనాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఎంఈఓ గారు జయంతిబాబు గారు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి.